నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హెజ్బుల్లా నాయకులే లక్ష్యంగా దాడులకు ఇజ్రాయెల్ సన్నద్ధం. ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ లెబనాన్లోని 50 గ్రామాలకు హెచ్చరిక. ఇరాన్ తాత్కాలిక సుప్రీం నాయకుడిగా అరాఫీ. గార్డియన్ కౌన్సిల్ నుంచి మండలి సభ్యుడిగా నియామకం. ఇరాన్పై సైనిక ఆపరేషన్ కొనసాగుతుందన్న ట్రంప్. నూతన నాయకత్వంతో చర్చలకు సిద్ధమని వెల్లడి. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని సమీక్ష. చిక్కుకున్న భారతీయుల భద్రతపై సమాలోచనలు. నేడు రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ. వికారాబాద్లో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు హాజరు. లెబనాన్లో ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ స్థావరాల లక్ష్యంగా దాడులు చేపట్టేందుకు ఇజ్రాయెల్ సన్నద్ధమైంది. 50 గ్రామాల ప్రజలు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. ఫలితంగా అనేక మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అంతకుముందు రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో పలు భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఓ నివాసంలో మంటలు చెలరేగాయి. ఖమేనీ మృతికి ప్రతీకారంగా హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ ఇజ్రాయెల్ సరిహద్దు దిశగా క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ లెబనాన్పై ప్రతిదాడులు చేసింది. తమ గగనతలంలోకి వచ్చిన ఒక క్షిపణిని నేలకూల్చామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అటు ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడులు చేయొద్దని హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థను లెబనాన్ ప్రభుత్వ అధికారులు కోరారు. 2024లో ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల నుంచి లెబనాన్ ఇంకా కోలుకోలేదు. టెహ్రాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత సీనియర్ మత గురువు అయతుల్లా అలీరేజా అరాఫీ తాత్కాలిక సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ ISNA పేర్కొంది. ఇరాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం శాశ్వత వారసుని ఎన్నుకునే వరకు సుప్రీం లీడర్ అధికారాలను 3 సభ్యులతో కూడిన అత్యవసర నాయకత్వ మండలి చేపడుతుంది. గార్డియన్ కౌన్సిల్ నుంచి ఈ మండలి సభ్యుడిగా అరాఫీ నియమితులయ్యారు. ఇప్పటికే ఈ మండలి సభ్యులుగా నియమితులైన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, చీఫ్ జస్టిస్ గులాం హుస్సేన్ మొహ్సెనీతో కలిసి అరాఫీ ఇరాన్ పాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. గతంలో కేవలం ఖమేనీకి మాత్రమే ఉన్న అత్యున్నత అధికారాలను ఇప్పుడు ఈ 3 కలిగి ఉంటారు. మతపరమైన సుప్రీం లీడర్ సారథ్యంలో ఇరాన్ పాలనా వ్యవస్థ ఉండటం వల్ల ఆ 3లో ఏకైక మత గురువు అరాఫీ కావడంతో ఆయనే తాత్కాలిక సుప్రీం లీడర్గా వ్యవహరించనున్నారు. 1959లో జన్మించిన 67 ఏళ్ల అయతుల్లా అలీరేజా అరాఫీ ఇరాన్ మతపరమైన అధికార క్రమంలో అత్యున్నత స్థాయి వ్యక్తి. తాత్కాలిక నాయకత్వ బాధ్యతలను చేపట్టడానికి ముందు ఆయన ఒకేసారి పలు కీలక పదవులు నిర్వహించారు. జాతీయ ఇస్లామిక్ సెమినరీల నెట్వర్క్కు అధిపతిగా, గార్డియన్ కౌన్సిల్లో మతపరమైన సభ్యుడిగా, అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్లో సభ్యుడిగా కూడా సేవలందిస్తున్నారు. గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ భరోసా కల్పిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుడు సంతోష్ యాదవ్ తెలిపారు. పాదయాత్రలో భాగంగా సికింద్రాబాద్లోని కుమ్మరిగూడ, బండిమేట్, చేపలబావి ప్రాంతాల్లో ఇంటింటా తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొదటగా ముత్యాలమ్మ ఆలయం వద్ద సంతోష్ యాదవ్ దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చొరవతో అభివృద్ధి పనులు జరిగేలా చూస్తానని ప్రజలకు సంతోష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి
ఇరాన్ కొత్త నాయకత్వం తనతో చర్చలను కోరుకుంటోందని, అందుకు తాను సిద్ధంగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ పనిని వారు త్వరగా చేయాలన్నారు. చర్చలు ఎప్పుడు జరుగుతాయన్న విషయాన్ని ట్రంప్ వెల్లడించలేదు. ఇరాన్తో చర్చలు జరిపేందుకు అధ్యక్షుడిగా సిద్ధంగా ఉన్నారని శ్వేత సౌధంకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఇరాన్పై సైనిక ఆపరేషన్ మాత్రం యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. I once again urge the Revolutionary Guard, the Iranian military, police, to lay down your arms and receive full immunity or face certain death. I call upon all Iranian patriots who yearn for freedom to seize this moment, to be brave, be bold, be heroic, and take back your country. America is with you. I made a promise to you, and I fulfilled that promise. The rest will be up to you, but we'll be there to help. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఎస్ చర్చించింది. రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలో 2 రోజుల పర్యటన తర్వాత రాత్రి 9:30 గంటలకు ఢిల్లీ చేరుకున్న ప్రధాని అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను ఈ భేటీలో సమీక్షించారు. సిసిఎస్ సభ్యులు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంత దాస్, సిడిఎస్ అనిల్ చౌహాన్, కేబినెట్ కార్యదర్శి సోమనాథన్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, భారత్పై వాటి ప్రభావాన్ని ఉన్నతాధికారులు ఈ భేటీలో వివరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాలోని భారతీయుల భద్రత, దుబాయ్, దోహా, ఆ ప్రాంతాల్లోని ఇతర విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన వారితో పాటు పరిస్థితులు మరింత విషమిస్తే ఎలా వ్యవహరించాలనే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలోని గగనతలం దాదాపు మూతపడింది. యుఏఈపై ఇరాన్ దాడులను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. కష్టకాలంలో యుఏఈకి భారత్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహియాన్తో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరత నెలకొనడానికి భారత్ మద్దతిస్తుందని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. యుఏఈలోని భారతీయుల రక్షణకు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి షేక్ మహమ్మద్ బిన్కు ధన్యవాదాలు తెలిపినట్లు రాసుకొచ్చారు. ఇరాన్ దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గత 2 రోజులుగా యుఏఈపై ఇరాన్ జరిపిన దాడిలో 3 మృతి చెందగా 58 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒక భారతీయుడు ఉన్నారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయ పరిస్థితులపై చర్చించినట్లు చెప్పారు. ఇటీవలి పరిణామాలపై భారత్ ఆందోళనలను తెలియజేయడంతో పాటు పౌరుల భద్రతను ప్రాధాన్యమివ్వాలని కోరినట్లు తెలిపారు. దాడులు త్వరగా ముగించాల్సిన అవసరాన్ని గుర్తు చేసినట్లు ప్రధాని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. ముడి చమురు ఉత్పత్తిని పెంచుతామని ఒపెక్ ప్లస్ దేశాలు ప్రకటించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రోజుకు అదనంగా 2,06,000 బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తామని వెల్లడించాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్న వేళ ఒపెక్ ప్లస్ దేశాలు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్మూజ్ జలసంధిలో 2 చమురు నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో ఆ మార్గంలో చమురు రవాణాపై సందిగ్ధత నెలకొంది. ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేస్తే చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. నిత్యం 15 మిలియన్ బ్యారెళ్ల చమురు హర్మూజ్ జలసంధి గుండా రవాణా అవుతుందని అంచనా. ఒపెక్ ప్లస్లో సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, యుఏఈ, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ దేశాలున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇతర ముఖ్య నేతలే టార్గెట్గా అమెరికా పక్కగా గ్రౌండ్ వర్క్ చేసింది. వారి కదలికలపై కొన్ని నెలల పాటు నిఘా ఉంచింది. ఖమేనీ రోజువారీ వ్యవహారాలను ట్రాక్ చేసి ఇజ్రాయెల్కు సమాచారం ఇచ్చింది. అగ్రరాజ్యం ఇచ్చిన సమాచారంతోనే ఇజ్రాయెల్ ఖమేనీ అధికారిక నివాసంపై క్షిపణులతో విరుచుకుపడింది. ఖమేనీ నివాసంపై సుమారు 30 బాంబులను ప్రయోగించినట్లు సమాచారం.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో సహా సీనియర్ నాయకుల కదలికలను సీఐఏ నెలల తరబడి ట్రాక్ చేసినట్లు తెలుస్తోంది. దశాబ్దాల పాటు తిరుగులేని విధంగా ఇరాన్ను శాసించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రత్యర్థి దాడిలో అంత సులువుగా ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యపరుస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులు దాదాపు ఖాయమని కొన్ని రోజులుగా స్పష్టమవుతున్నా ఆయనను సురక్షితంగా ఉంచడంలో అధికార యంత్రాంగం గట్టి చర్యలు తీసుకోలేదు. అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇజ్రాయెల్ మెరుపు వేగంతో స్పందించి దాడికి దిగడంతో తప్పించుకోవడానికి ఖమేనీకి అవకాశం దక్కలేదు. తమ అణు కేంద్రాలను తొలుత లక్ష్యంగా చేసుకోవచ్చని ఇరాన్ నిఘా వర్గాలు భావించాయి. కానీ తొలిదాడి నేరుగా ఖమేనీపైనే జరుగుతుందని ఊహించలేకపోయాయి. గతేడాది ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేపట్టింది. ఆ సమయంలోనే ఖమేనీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ మధ్య కమ్యూనికేషన్ ఎలా సాగుతుందో సీఐఏ తెలుసుకుంది. ఖమేనీ అధికారిక నివాసానికి ఎప్పుడెప్పుడు వస్తారు, బంకర్లోకి ఎప్పుడెప్పుడు వెళ్తారనే సమాచారాన్ని సేకరించింది. గత నెల 28న టెహ్రాన్ నగర నడిబొడ్డులోని ఒక ప్రభుత్వ ప్రాంగణంలో ఇరాన్ అత్యున్నత స్థాయి అధికారులు సమావేశమవుతున్నట్లు సీఐఏ గుర్తించింది. దీనికి ఖమేనీ కూడా వస్తున్నట్లు తెలుసుకుంది. ఖమేనీ కదలికలపై అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని సీఐఏ ఇజ్రాయెల్ తో పంచుకుంది. ఖమేనీ భేటీ శనివారం సాయంత్రం ఉండొచ్చని తొలుత అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భావించాయి. అయితే ఆ సమావేశం ఉదయమే జరుగుతున్నట్లు చివరి నిమిషంలో ఇజ్రాయెల్ నిఘా అధికారులకు సమాచారం అందింది. దీంతో శనివారం ఉదయమే టెహ్రాన్ పై విరుచుకుపడాలని నిర్ణయించాయి. ఖమేనీ సమావేశ ప్రాంగణంపై దాడికి గత నెల 28న ఉదయం 6 గంటలకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దూసుకెళ్లాయి. వాటిలో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దీర్ఘశ్రేణి అస్త్రాలు ఉన్నాయి. ఉదయం 9:40 ఈ జెట్లు టెహ్రాన్లోని ప్రభుత్వ ప్రాంగణంపై దాడి చేశాయి. అదే సమయంలో తోమహాక్ క్రూజ్ క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్లోని కీలక స్థావరాలపై అమెరికా దాడి చేసింది. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలను నిర్వీర్యం చేసే లక్ష్యంతో దాడులు చేశాయి. ఖమేనీ నివాసంపై సుమారు 30 బాంబులు వేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి ఇరువైపులా వాదనలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వింటారు. బీఆర్ఎస్లో గెలిచిన దానం రాజీనామా చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని గులాబీ లీడర్లు సాక్ష్యాలను స్పీకర్కు అందించారు. వాటికి సంబంధించి ఫిబ్రవరి 27న జరిగిన విచారణకు దానం నాగేందర్ హాజరు కాలేదు. న్యాయవాది హాజరైనప్పటికీ ఎలాంటి అఫిడవిట్ వేయలేదు. దీంతో క్రాస్ ఎగ్జామినేషన్ ముగించి ఇరువైపులా వాదనలు వినేందుకు స్పీకర్ ఇవాల్టికి సమయం ఇచ్చారు. ఇవాళ పిటిషనర్లు పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేష్ రెడ్డి వారి వాదనలను న్యాయవాదులతో స్పీకర్ వద్ద బలంగా వినిపించనున్నారు. ఈ నెల 4న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు కోరుతూ వివేకానంద గౌడ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి మౌఖిక వాదనలతో పాటు లిఖితపూర్వక వాదనలు సైతం వినిపించవచ్చని స్పీకర్ స్పష్టం చేశారు. మంత్రి అజారుద్దీన్ ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేందుకు గడువిక 2 నెలలే మిగిలి ఉండటంతో కాంగ్రెస్ పార్టీలు కసరత్తు మొదలైంది. ఏప్రిల్ 30 లోపు ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. గవర్నర్ కోటా కింద ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అనుకున్న పరిస్థితులు అనుకూలించకపోవడంతో ముందుకెలా సాగాలన్నది అధికార పార్టీకి సవాల్గా మారింది. ఏ ఎమ్మెల్సీతో రాజీనామా చేయించాలనే దానిపై మల్లగులాలు పడుతోంది. టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అనూహ్య పరిణామాల్లో గతేడాది అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా గానీ ఎమ్మెల్సీగా గానీ ఎన్నిక కాలేదు. అయితే 6 నెలలలోపు అంటే ఏప్రిల్ 30 నాటికి అజారుద్దీన్ ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఎన్నిక కావటం తప్పనిసరి. ఇప్పటికే రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని తీర్మానం చేసిన ప్రతిపాదనను గవర్నర్ కు పంపింది. అయితే ఈ ప్రక్రియ ఇప్పట్లో అయ్యేట్లు కనిపించడం లేదు. గవర్నర్ కోటాలో అజారుద్దీన్ తో పాటు ప్రొఫెసర్ కోదండరాం నామినేషన్లపై కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. వచ్చే నెల 19న తదుపరి విచారణ జరగనుంది. ఏప్రిల్ 30 నాటికి అజారుద్దీన్ ఎమ్మెల్యేగాను ఎమ్మెల్సీగాను ఎన్నిక కానట్లయితే ఆయన మంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న ఈ కేసులో తీర్పు ఆలస్యమైనా ప్రతికూలంగా వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సి ఉంది. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ అవకాశాలను పరిశీలిస్తోంది. అసెంబ్లీ ఉప ఎన్నికలు లేకపోవడంతో ఎమ్మెల్సీలపైనే ఆధారపడాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీల ఎన్నిక కూడా లేదు. ఎమ్మెల్యేల కోటా కింద ఎన్నికైన ఎమ్మెల్సీల్లో ఎవరిని రాజీనామా చేయించాలనే అంశంపై కసరత్తు కొనసాగుతోంది. అలా అయితేనే మంత్రి పదవిని కోల్పోకుండా అజారుద్దీన్ ను మండలికి పంపడం సాధ్యమవుతుందన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఖాళీ ఏర్పడిన 2 స్థానాల్లో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బల్మూరి వెంకట్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 2024 జనవరి 22న ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2025 మార్చిలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. అందులో 3 స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేసి విజయం సాధించింది. అందులో విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ ఎన్నికయ్యారు. ఈ 5గురిలో ఎవరిని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇందులో బల్మూరి వెంకట్ ఒక్కరే ఓసీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. మిగిలిన వారంతా వివిధ సామాజిక వర్గాల నుంచి ఎన్నికయ్యారు. ఏది చేసినా ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ చెడ్డ పేరు రాకుండా ఉండేట్లు ముందే వాళ్లతో చర్చించి రాజీనామా చేయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యాక బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమేనీ హత్యను నిరసిస్తూ హైదరాబాద్ పాత బస్తీలోని షియా ముస్లిం సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. పురానీ హవేలీ నుంచి దారుల్ షిఫా గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. మరోవైపు నగర పోలీసులు సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టి అసత్య ప్రచారాలు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్లోని విదేశీ కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. ఆందోళనలు చెలరేగే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గత పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు ఇస్తానన్న 10 లక్షల ప్రోత్సాహకాన్ని అందజేశారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థులను సర్పంచులుగా ఎన్నుకున్న గన్నేరువరం మండలంలోని పీచుపల్లి, కోహెడ మండలంలోని విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీలకు తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 10 లక్షల రూపాయల చొప్పున ప్రోత్సాహక నిధులు విడుదల చేశారు. కేంద్రం ఇప్పటి వరకు పంచాయతీల అభివృద్ధి కోసం దశల వారీగా దాదాపు 1000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందన్నారు. ఆ నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బండి సంజయ్ విమర్శించారు. ఏదైనా ఊహించని ప్రమాదం జరిగిన సమయంలో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స కీలకమైందని సీనియర్ వైద్యుడు మనోహర్ రావు అన్నారు. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ అశోక్ నగర్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ సెంటర్లో ఆరోగ్య పరిరక్షణ, ప్రథమ చికిత్స, సిపిఆర్ అవగాహన కార్యక్రమం జరిగింది. సిపిఆర్ చేయు విధానం వైద్యులు ప్రత్యక్షంగా చేసి ప్రేక్షకులకు అవగాహన కల్పించారు. ప్రమాద సమయాల్లో అందించే వైద్య సేవలు బాధితులకు మరో జన్మ అని డాక్టర్ మనోహర్ రావు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలతో పాటు కుక్క, కోతి కాటుకు గురైన సమయంలో బాధితులు ఆందోళన చెందకుండా వెంటనే ప్రథమ చికిత్సలో భాగంగా గాయాన్ని నీటితో శుభ్రపరచాలని ఆయన సూచించారు. నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స ఇప్పించాలన్నారు. సిపిఆర్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని డాక్టర్ మనోహర్ రావు సూచించారు. ఏపీలోని కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి వద్ద పెన్నా నదిలో ఈతకెళ్లి 2 గల్లంతయ్యారు. ఆదివారం స్నేహితులతో కలిసి పెన్నా నదిలోకి దిగిన 3 యువకుల్లో శ్రీనాథ్, చైతన్య గల్లంతయ్యారు. మరో యువకుడు సురేంద్ర సురక్షితంగా ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గజ ఈతగాలతో వెతికించారు. ఇవాళ కూడా యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లా మరిగూడ బైపాస్ వద్ద 4 ఏళ్ల క్రితం ప్రారంభించిన పైవంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గుత్తేదారు అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు ఒక్క అడుగు ముందుకు సాగట్లేదు. ఫలితంగా నార్కట్పల్లి, అద్దంకి హైవే మీదుగా వెళ్లే ప్రయాణికులు నరకం చూస్తున్నారు. 2 ఏళ్ల క్రితమే పూర్తి కావాల్సిన మరిగూడ పైవంతెన నిర్మాణ పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఈ కూడలి మీదుగా నిత్యం వేలాది సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. నార్కట్పల్లి, అద్దంకి వెళ్లే వాహనాలన్నీ నల్గొండ మర్రిగూడ బైపాస్ నుంచే వెళుతుంటాయి. హైదరాబాద్ నుంచి వయా నార్కట్పల్లి, నల్గొండ మీదుగా గుంటూరు, అద్దంకి వెళతాయి. పైవంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం, ఇరుకైన రహదారులపై ప్రయాణం చేయడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. 4 రోడ్ల కూడలి కావడంతో ఎదురెదురు వాహనాలు రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారుల వెంట ప్రమాదాలు జరగకుండా ప్రయాణాలు సాఫీగా జరిగేందుకు గత ప్రభుత్వం నల్గొండ మర్రిగూడ కూడలి వద్ద పైవంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
అందులో భాగంగా 2022లో పై వంతెన నిర్మాణానికి 45 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 36 నెలల్లో పనులు పూర్తి చేసేలా గుత్తేదారు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వం మంజూరు చేసిన 45 కోట్ల కంటే అదనంగా మరో 20 కోట్ల రూపాయలకు పెంచారు. ఇంకా తారు రోడ్డు పనులే ప్రారంభం కాలేదు. 20% వరకు వంతెన పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. పర్యవసానంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని పని పక్కకు పెట్టి ఇంకో ఫ్లైఓవర్ అని చెప్పి ఇంకోటి వేపిస్తున్నారు. దీంతో నల్గొండ పట్టణ ప్రజలు కాక ఇటు హైవే మీద పోయే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఈ సర్వీస్ రోడ్లో గతుకుల కారణం చేత చాలా వరకు వాహనాలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా రాత్రిపూట వీధి దీపాలు లేకపోవడం వల్ల కూడా చాలా వరకు యాక్సిడెంట్ అధికంగా జరుగుతున్నాయి. రోజు ఈ చెర్లపల్లి నల్గొండకు ఒక 100 సార్లు తిరుగుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంతెన పనులు పరిశీలించారు. 2024 ఆగస్టు నాటికి వంతెన నిర్మాణం పూర్తి చేసి ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. స్వయంగా సంబంధిత శాఖ మంత్రి చెప్పి 2 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఫ్లైఓవర్ పనులు పూర్తి కాలేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు, మంత్రి చొరవ తీసుకుని త్వరగా పనులు పూర్తి చేయించాలని వాహనదారులు కోరుతున్నారు. రోజు ఒక 500-600 కిరాయిలు అవుతాయి. బండి ఖరాబ్ అయినప్పుడు చేపిస్తే ఒక 1000 రూపాయలు 1500 దాకా కిరాయిలు అవుతాయి. దానికి ఛార్జ్ అవుతుంది. ట్రాఫిక్ ఇబ్బంది ఉంది, వచ్చిపోతానికి చాలా ఇబ్బంది ఉంది. బైక్లకు ట్రాఫిక్ 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇంక వేడ పూర్తి కాలేదు, సగం కూడా కాలేదు వర్క్. అసలు ఏం కాలేదు, వర్క్ పూర్తి కాలేదు. ఇప్పటికైనా రోడ్డు భవనాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు, మంత్రి వీళ్ళందరూ కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని త్వరితగతిన ఆ ఫ్లైఓవర్ని పూర్తి చేసి ప్రజలకు ఉపయోగంలోకి తేవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అధికారులు? సార్కు చెప్తలేరా మరి ఏంది? కానీ ఆయన చూస్తున్నాడు కదా, పోవడం రావడం. పోయేటప్పుడు అంటే ఆడంగా పోతున్నాడు, వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా తెలుస్తుంది కదా. ఈ హెలికాప్టర్లో తిరుగుతారు తప్ప రోడ్ల మీద తిరుగుతలేరా? మరి ఎందుకని ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? జరుగుతూ ఉంది. దాని ద్వారా ప్రజాధనం దుర్వినియోగమే కాదు, ప్రజలకు కూడా యాక్సిడెంట్లు పెరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఫ్లైఓవర్ నిర్మాణం వెంటనే చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్కోసారి చాలా వరగబోతున్నాయి. లారీ కూడా మొన్న పడబోయింది. స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది తొందరగా వేయాలి, వేయకపోతే చాలా డేంజర్ అన్నట్టు. పై వంతెన నిర్మాణ పనులు తుది దశకొచ్చాయని, పెండింగ్ పనులు వేగవంతం చేసి వంతెనపై నుంచి రవాణా సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్ఎండ్బి శాఖ అధికారులు చెబుతున్నారు. మార్కెట్లపై ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం భారీగా చూపుతోంది. భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. మరింత సమాచారం మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మిడిల్ ఈస్ట్ లో యుద్ధ జ్వాలలు స్టాక్ మార్కెట్ పై ఇంత ప్రభావం చూపడానికి కారణాలేంటి? ఈ వీకెండ్స్ లో ఇరాన్ మీద యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లో ఈ రోజు మండే, అంటే సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి మండే ఈ రోజు ఓపెనింగ్ అండి. అంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి అన్ని మార్కెట్లు కూడా -1 రఫ్ గా రన్ అవుతా ఉన్నాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో -1 తోటి నిఫ్టీ 286 పాయింట్స్ మైనస్ లో ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ అయితే 950 పాయింట్స్ డౌన్ లో ఓపెన్ అయింది. సార్, మరోవైపు ఇరాన్ పరిణామాలతో రూపాయి మారకం విలువ కూడా పడిపోయింది. దీనికి కారణాలు ఏముంటాయి సార్? ఇరాన్ అనేది ఒక చిన్న కంట్రీ అయినా సరే ఇండియన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 6% పెరిగిందనమాట. సో క్రూడ్ ఆయిల్ పెరగడం, అక్కడ అన్సర్టనిటీ ఉన్నంత కాలం ఇండియాకి వచ్చే రిమిటెన్స్ తగ్గిపోతాయి అండ్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. క్రూడ్ ఆయిల్ రేటు పెరగడం వల్ల అన్సర్టనిటీ ఎక్కువయ్యే కొద్దీ ఇండస్ట్రీ సఫర్ అవుతా ఉంటుంది. అండ్ రూపీ వీక్ అయ్యే కొద్దీ ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతూ ఉంటాయి. ఓవరాల్ గా ఈ యుద్ధం ఎన్విరాన్మెంట్ వల్ల ఇండియా లాంటి కమోడిటీ ఇంపోర్ట్స్ కొన్ని కంట్రీస్ కి ఎప్పుడు కూడా బ్యాడ్ న్యూస్ అనమాట. దీని ఎఫెక్ట్ ఎప్పుడు కూడా నెగిటివ్నే ఉంటుంది. సార్, ఈ అనిశ్చితి ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? మనకి అప్పుడే క్లారిటీ రాదండి. కాకపోతే అనుకున్న దానికంటే వరస్ట్ అయితే లేదు. అందరూ అనుకున్నారు చాలా మైనస్ లో ఓపెన్ అవుతామని. కాబట్టి వరల్డ్ మార్కెట్స్ అన్ని అయితే -1 లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో అమెరికన్ ఫ్యూచర్స్ 0.8% తో రన్ అవుతుంది. అండ్ జపాన్ మార్కెట్ -1 తో ట్రేడ్ అవుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్స్ -1 అండ్ చైనా మార్కెట్ -0.5 లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇండియన్ మార్కెట్ కాకపోతే బెటర్ వేలో 0.1 అంటే 1% మైనస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్, సిల్వర్ ఆ మూవ్ చూస్తే +3% లో ఓపెన్ అయింది. అండ్ క్రూడ్ +6% లో ఓపెన్ అయింది. కాబట్టి ఇవన్నీ కూడా బ్యాడ్ న్యూస్ లే. కాబట్టి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఇండియన్ మార్కెట్ ఈ పడిన లాస్ ని రికవరీ కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు. మనకి 1 or 2 days గడిస్తే తప్ప క్లారిటీ రాదు. సార్, థ్యాంక్ యూ సార్, సుందరరామిరెడ్డి గారు.
తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి పుష్కరిణిలో విద్యుత్ దీపాలు పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఆలయం నుంచి ఊరేగింపుగా తిరువీధుల మీదుగా ఉత్సవమూర్తులను పుష్కరిణిలో తెప్పపైకి తీసుకుని వచ్చారు. పుష్కరిణిలో తెప్పపై 5 చుట్లు తిరిగి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులకు అభయ ప్రదానం చేశారు. వేదం గానం నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.